అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో నేటికి కూడా స్థానం లేదు. దీనికి కారణం వెనకబడిన జిల్లా అవ్వచ్చు, ట్రైబల్ జిల్లా అవ్వచ్చు, ఏదన్నా కానీ దీని మీద నాయకత్వానికి కొద్దిగా శ్రద్ధ తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఈ జిల్లాలో మొత్తం ఉన్న సీట్లు 10 సీట్లు. దీన్ని 10 సీట్లలో SC 2, ST 3, ఓపెన్ 5 ఉండటం వల్ల ఈ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మంచిర్యాల నుంచి కొక్కిరాల ప్రేమసాగరరావు ఈ జిల్లాని కాంగ్రెస్ పార్టీని గడిచిన 10 ఏళ్ళ నుంచి కానీ అంతకుముందు కానీ ఇప్పుడు వరకు కూడా ప్రేమసాగరరావు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని పెంచి పోషిస్తూ ఉన్నాడు. కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదిలాబాద్ జిల్లా వాస్తవం అది. అయితే ఎలక్షన్స్ ముందు అనూహ్యంగా చెన్నూరు నుంచి గడ్డం వివేక్ని బీజేపీ నుంచి తీసుకొచ్చి ఆయనకి చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీ చేపిస్తే ఆయన గెలిచాడు. వాళ్ళ అబ్బాయి పెద్దపల్లి ఎంపీ నుంచి వంశీ కూడా గెలిచారు. వాళ్ళిద్దరికి కమిట్మెంట్ ఇచ్చారు. వాళ్ళిద్దరికి కొడుకు ఎంపీ టికెట్టు, తండ్రికి ఎమ్మెల్యే టికెట్టు, గెలిస్తే మంత్రి. ఆ కమిట్మెంట్తో ఆయన తీసుకొచ్చారు. అంతకు పూర్వం జిల్లా మొత్తాన్ని పార్టీని బతికించింది, పార్టీని పెంచి పోషించింది, జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కొక్కిరాల ప్రేమసాగరరావు. ఇది వాస్తవం. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడిగినా అదే నిజం, అదే చెప్తారు. అయితే ఈ ఎలక్షన్స్ పార్టీని పోషించడము, పార్టీని బతికించడం అనేది ఒక ప్రక్రియ. ఎలక్షన్ ఇంజనీరింగ్ వచ్చినప్పటికీ డబ్బు పెట్టేవాడికి ప్రయారిటీ ఎక్కువ వస్తుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవాడు లేకపోతే కొన్ని సీట్లు 10 సీట్లు కూడా గెలవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉంటే లోకల్ నాయకత్వాలు, రాష్ట్ర నాయకత్వం ఆ విధంగా వివేక్ వాగ్దానం చేసి చెన్నూరు నుంచి గెలిపించారు. వివేక్ని గెలిచారు, నాకు మాట ఇచ్చారు కాబట్టి నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వమని అడుగుతాడు. ఈయన గడ్డం వెంకటస్వామి కుమారుడు. ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు, రాష్ట్ర మంత్రిగా చేశాడు. కాంగ్రెస్ పార్టీలో AICC జనరల్ సెక్రటరీ నుంచి రాష్ట్రం వరకు అన్ని పదవులు చేసిన వ్యక్తి. ఎస్సీలకి ఐకానిక్ లీడర్ అని చెప్పచ్చు. ఎవరు ఈ గడ్డం వెంకటస్వామి. వీళ్ళ పెద్ద అబ్బాయి బెల్లంపల్లి నుంచి మళ్ళా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా ఈ గడ్డం వినోద్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి. అలాంటి పరిస్థితులు ఈ ఆదిలాబాద్ జిల్లాలో 18 నెలలు కంప్లీట్ అయినా కానీ ఇవాళ వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ జిల్లా అభివృద్ధిలో వెనకబడిపోయింది. అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది, ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లాని అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దలకు ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఎంత ప్రయారిటీలో కూడా బీజేపీ 4 సీట్లు, కాంగ్రెస్కి 4 సీట్లు, TRSకి 2 సీట్లు వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 4 సీట్లు గెలిచింది కాబట్టి ఇక్కడ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ 4 జిల్లాలు 4 సీట్లు ప్లస్ ఎంపీ స్థానాన్ని కూడా ఆదిలాబాద్ ఎంపీ కూడా అందులో ఉంటుంది కాబట్టి అతను ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపీ సీట్ దక్కించుకున్నారు. వాళ్ళు 4 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు బీజేపీ వాళ్ళు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 4 ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకున్నారు. ఇక TRS పార్టీ 2 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ లేదు. అయితే గతంలో ఇంద్రవెల్లి మహాసభ పెట్టినప్పుడు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇంద్రవెల్లిలో మహాసభ పెట్టినప్పుడు పార్టీ గ్యాదరింగ్ కానీ ఆ రోజు ఆ ఇంద్రవెల్లి సభ ఫస్ట్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ మీటింగ్కి 1,00,000 మంది జనాన్ని గ్యాదర్ చేయడంలో కానీ అన్నింటిలో ప్రేమసాగరరావు భుజాన్ని వేసుకుని ఆ మీటింగ్ సక్సెస్ చేశారని చెప్పచ్చు. ఫస్ట్ కాంగ్రెస్ మీటింగ్ రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అయిన తర్వాత విజయవంతమైన సభ ఇంద్రవల్లి సభ అని చెప్పచ్చు. దానికి మొబిలైజేషన్ కానీ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆదిలాబాద్ జిల్లా మొత్తం మానిటరింగ్ చేయడం కానీ ఆ ఖర్చులన్నీ కూడా ఈ ప్రేమసాగరరావే భుజాన్ని వేసుకుని పార్టీని నడిపించాడు. ఎలక్షన్ అయ్యేటప్పటికి వివేక్ వచ్చాడు. అంతేగాని అంతకుముందు జిల్లాకి పెద్ద దిక్కుగా ఉన్నది ప్రేమసాగరరావు నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వమని నిన్న మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఏ హామీ ఇచ్చారో కానీ మరి పార్టీకి విధేయుడిగా ఉన్న వ్యక్తికి మినిస్టర్ ఇస్తారా, పార్టీని బతికించిన వ్యక్తికి మినిస్టర్ ఇస్తారని కార్యకర్తలంతా కూడా కోరుకుంటున్నారు. అయితే పార్టీ ఎలక్షన్స్ ముందు మేము వచ్చాము, మా అబ్బాయి ఎంపీగా గెలిచాడు, మేము ఎమ్మెల్యేగా గెలిచాము కాబట్టి మాకు మంత్రి ఇవ్వమని చెప్పి వివేక్ అడుగుతున్నాడు. మరి అటు డబ్బు పెట్టిన వాళ్ళకి మంత్రి ఇస్తారా, లేదా పార్టీ కోసం నిరంతరం 24 గంటలు పనిచేసిన వ్యక్తికి అధికారం లేకపోయినా 10 సంవత్సరాల పాటు అనేక ఒత్తిళ్ళకి అనేక కష్ట నష్టాలకు వచ్చిన ప్రేమసాగర్కు మంత్రిస్తారనేది
మీనాక్షి నటరాజన్ నేను కూర్చోబెట్టి ఇద్దరిని విడివిడిగా మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. ఎవరికి హేమ ఇచ్చారో తెలియదు, కానీ ఇద్దరు కూడా ఢిల్లీ బాట పట్టారు. ఎవరు ప్రేమ్సాగర్ ఖర్గే దగ్గరికి వెళ్ళాడు, నాకు ఖర్గే గారి ఆశీస్సులు ఉన్నాయని. ఈయన కాంగ్రెస్ పెద్దలు కలితాకి కేసీ వేణుగోపాల్ కలితే వివేక్ గారు వెళ్ళారు. మరి ఎవరికి ఇస్తారా ఏంటి, అసలు జిల్లాకి మంత్రే లేదు, మాది వెనకబడిపోయిన జిల్లా, మాకు మంత్రిని ఇవ్వండి బాబు అని గొడవ అక్కడ జిల్లాలో మొత్తం గొడవ అవుతుంది. ఇన్ఛార్జి మినిస్టర్గా సీతక్క గారు ఉన్నారు. ములుగు నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలి సీతక్క గారు. ఇన్ఛార్జి మినిస్టర్ ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు, నెలకోసారి రమ్మంటే వస్తారు, కానీ రోజు రమ్మంటే డే టు డే పొలిటికల్ యాక్టివిటీస్లో ఇన్ఛార్జి మినిస్టర్ పనిచేయలేరు కదా. అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ తొందరగా మంత్రివర్గాన్ని విస్తరించాలి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని మరీ ముఖ్యం కోరుకుంటారు. వ్యాపారస్తుల్ని డబ్బున్నాళ్ళని తీసుకొస్తే పార్టీ పరిస్థితి మళ్ళీ వెనకబడిపోతుంది. కాబట్టి పార్టీకి ప్రయారిటీ, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రయారిటీ ఉండి వ్యాపారస్తులకు వ్యాపార లబ్ధి చేకూర్చే విధంగా హెల్ప్ చేయడం తప్పితే పార్టీని భుజాన్ని వేసుకున్న వ్యక్తికి ఇవ్వాలని చెప్పి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలంతా కోరుకుంటున్నారని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.